హాయ్ అండి. ఈరోజు టిఫిన్ వచ్చేసి పెసరట్లు చేశాననమాట. ఫస్ట్ వేయగానే మా భానుగాడికి, మా చందుకి ఇచ్చి టేస్ట్ చేయమని చెప్పాను. సరే టేస్ట్ చూసి ఎలా ఉంది చెప్పండిరా అంటే, మా భానుగాడి ఫేస్ చూడండి, చెప్పకపోతే నన్ను తిననివ్వదో ఏంటో అన్నట్టు ఎలా చూస్తున్నాడు చూడండి నా వంక. సరే ఏదో చెప్పాడు. వాడిని అడిగిన తర్వాత మా చందుని అడిగితే, ఇప్పుడు తిండి మధ్యలో ఆపి మరీ అడగాల అన్నట్టు సూపర్ ఉంది మా బాగుంది అని చెప్పింది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే, నైట్ ఒక 2 గ్లాసుల పెసరపప్పుని ఒకసారి శుభ్రంగా కడుక్కొని నానపెట్టుకోండి. అది నానిన తర్వాత మార్నింగ్ పొట్టు ఎక్కువ పోకుండా కొంచెం పైన రఫ్ చేసుకుంటూ కడిగి క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. దాంట్లోకి 1 ఇంచు అల్లం, ఒక 4 పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి రేకలు వేసుకుని కొంచెం ఉప్పు కూడా దాంట్లోనే యాడ్ చేసుకుని మిక్సీ పట్టేసుకోండి. పప్పు వేసుకుని మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి. అది వేడయ్యేలోపు ఆనియన్స్ అవి కట్ చేసి పక్కన పెట్టుకుని, తర్వాత ఈ ప్యాన్ వేడయ్యేలోపు చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి, గుళ్ళ శనగపప్పు, కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత చింతపండు, వెల్లుల్లి రేక, ఉప్పు వేసి మిక్సీ పట్టుకుని పక్కకు తీసుకోండి. రేకు వేడెక్కిన తర్వాత మనకి ఎంత పలుచగా కావాలనుకుంటే అంత పలుచగా పెసరట్టు వేసుకుని దాంట్లో మనం ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుని ఆయిల్ వేసుకుని దోరగా కాలనివ్వండి. అది ఎంత బాగా కాలితే పెసరట్టు అంత బాగా టేస్ట్ ఉంటుంది. కాలిన తర్వాత వీలైతే రెండో వైపు కూడా ఫ్రై చేసుకోండి, మీకు ఏమైనా ఉంటే. లేదు అంటే అలానే తీసేసుకోవచ్చు. అంతే అండి, వేడివేడి పెసరట్టు రెడీ. దాంట్లోకి టీ కూడా పెట్టుకుని కాంబినేషన్ 3 బాగుంటుంది. తిని చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.